యమద్వితీయ. భగిని అంటే తోబుట్టువు అయిన సోదరి అని, భాగ్యవంతురాలని అర్థం. సోదరి చేతి వంటను తినడం ఈ సాంప్రదాయానికి ఎంతో విశిష్టత ఉంది. యమధర్మరాజు సోదరి యమునా నది. ఆమె పూర్వం తన అన్న అయిన యమధర్మరాజు దగ్గరకు ప్రతినిత్యం వెళ్ళి తన ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్లాల్సిందిగా కోరేదట. నరకలోక పాలనలోనే సతమతమైపోయే యమధర్మరాజుకు సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేయటానికి ఎన్నాళ్లకు తీరిక దొరకలేదు. ఎలాగైనా ఒక దినాన్న చెల్లి ఇంటికి వెళ్ళి భోజనం చేసి రావాలని సంకల్పించుకున్నాడు. చివరికి అతనికి కార్తీక మాసం శుక్లపక్షం ద్వితీయ తిథి నాడు విరామం దొరికింది. ఆ దినాన్న యముని ఇంటికి వెళ్ళాడు. ఎన్నాళ్ళో ఎదురు చూడగా అనుకోకుండా వచ్చి తన ప్రార్థనకు మన్నించిన అన్నకు యమున షడ్రసోపమాతమైన విందు భోజనాన్ని వడ్డించింది. యముడు సోదరి భక్తితో చేసిన వంటలన్నీ చక్కగా ఆరగించాడు. అమృతాన్ని తాగినంత ఆనందం కలిగింది. అప్పుడు యముడు తన చెల్లెలి చేతి వంటను మెచ్చుకొని ఏదైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఆమె, అగ్రజ, నీవు ప్రతి సంవత్సరం ఇదే రోజున నా ఇంటికి వచ్చి నా చేతి వంటను తిని వెళ్ళాలి. అంతేగాక ప్రతి సంవత్సరం కార్తీక శుక్ల ద్వితీయ నాడు లోకంలో ఏ అన్నలు చెల్లెళ్ళు వండిన పదార్థాలను భోజనం చేస్తారో అలాంటి వాళ్లకు నరకబాధ ఉండరాదు. ఇదే నేను కోరే వరం అని పలికింది. యముడు తదాస్తు అన్నాడంటారు. నాటి నుంచి ఈ వేడుక యమద్వితీయ, యముడు తన సోదరి చేతి వంటని తిన్న దినం అని. భాతృద్వితీయ, అన్న చెల్లెలి వంట చేతి వంట తిన్న పవిత్ర దినం అని ప్రసిద్ధిలోకి వచ్చింది. భగిని హస్త భోజనం అనేది అనాదిగా వస్తున్న సంప్రదాయం, ఆచారం. ఇందులో మానవ జీవన విశేషాలు, పరమార్థాలు ఇమిడి ఉన్నాయి. మనిషి కుటుంబ జీవి కనుక కుటుంబాన్ని విడిచి క్షణం కూడా జీవించలేడు. కుటుంబంలో ముఖ్యులు తల్లిదండ్రులు. వాళ్ళు సంతానాన్ని కని పెంచి పోషించి పెద్ద చేసి విద్యాబుద్ధుల్ని ప్రసాదించి తమ సంతానానికి కుటుంబాలను సంపాదించి పెడతారు. మనిషికి తల్లిదండ్రుల తర్వాత ఆత్మీయులైన వాళ్ళు తోబుట్టువులైన అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్లే కదా. తల్లిదండ్రులు వయస్సులో పెద్దవాళ్ళు కనుక తమ సంతానాన్ని బతికినంతకాలం బతకలేరు. తమ సమకాలంలో పుట్టిన తోబుట్టువులు తమ జీవితాంతం వరకు బతికే అవకాశం ఉంది. అందువలన అన్నలు తమ్ముళ్ళు, అక్కలు చెల్లెళ్ళు కనీసం ఏడాదికి ఒక్కసారైనా కలిసి భోజనం చేయకపోతే ఆత్మీయతలు ఎలా నిలుస్తాయి? అంతేగాక ఒకరి కష్టసుఖాలను మరొకరు తెలుసుకొని స్పందించే అవకాశం ఉంటుందా? ఉండనే ఉండదు. కనుక ఈ భోజన సంప్రదాయం కుటుంబ సభ్యుల మధ్యన జీవితాంతం వరకు ప్రేమాభిమానాలు కలిగి ఉండే అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. బతుకు తెరువు కోసం దూరాలకు వెళ్లకుండా ఉండిన ప్రాచీన కాలంలోనే ఈ సంప్రదాయం, ఆచారం కొనసాగుతుంది. ఇక ఆధునిక కాలం ఉపాధి కోసం రాష్ట్రాల సరిహద్దులలోనే కాదు, దేశాలలోనూ ఖండాలలోనూ దాటిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏడాదికి ఒకసారి కాదు కదా, 2-3 ఏళ్లకు ఆత్మీయతలను, తోబుట్టువులను కలుసుకోలేని దుస్థితిలో ఆత్మీయతలు ఎలా నిలుస్తాయి? కనుక ఎప్పుడో ఒకప్పుడు కలిసిన ఈ ఆచారాన్ని పాటించి అన్నదమ్ములు, అక్కా చెల్లెలు ఇంటికి వెళ్ళి వాళ్ల చేతి వంటను భుజించి వారికి ధనకనక వస్తు వాహనాలను యథాశక్తిగా సమర్పించుకుంటే ఆత్మీయ బంధాలు వర్ధిల్లుతాయి. ఒకరినొకరు అండగా ఉన్నామనే భావన, విశ్వాసం కలుగుతాయి. ఇవే ఆచారాలు, సంప్రదాయాలు. రాగద్వేషాలకు అతీతంగా విశ్వక్షేమం కోసం ఏర్పాటు చేసినవే ఆచారాలని, వాటిని వంశపారపర్యంగా క్రమంలో పాటించినప్పుడు సంప్రదాయాలవుతాయని పెద్దల మాట. ఆచారం ఎప్పుడూ దోషభూయిష్టమై ఉండదు. యుక్తాయుక్త విచక్షణ గల
మానవులు తమ ఆచరణలో ఏ లోపాలున్నాయో తెలుసుకొని వాటిని సవరించుకొని చక్కగా ఆచరించాలి. అదే విజ్ఞత అంటే. ఆత్మవై పుత్ర నామాసి అన్నదే వేదం. అంటే తల్లిదండ్రుల ఆత్మలే సంతానంలో ఉంటాయని అర్థం. అందువలన అక్కా చెల్లులు అమ్మకి ప్రతిరూపాలే. అమ్మ చేతి వంట అమృత సమానం. అయితే అక్కా చెల్లెల చేతి వంట కూడా సుధామయమే. కనుక భగినీహస్త భోజనం అన్ని విధాల అమృత భక్షణంతో సమానం. ఈ పరమార్థాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటే చాలు. ఈ పర్వదినంలోని మహిమ బోధపడుతుంది. ఏ సాంప్రదాయమైన ఆచారమైన మానవాళి మధ్య సద్భావనలను పెంపొందింపజేసి స్నేహాన్ని, ఆత్మీయతను, ఆప్యాయతను శాశ్వతంగా నిలుపుకోవడం కోసమే. ఇది గ్రహిస్తే భూలోకం అభినవ స్వర్గమే అవుతుంది.